నిమ్మరసం చాలా రుచికరంగా ఉంటుంది కదా! దీన్ని మనం సులభంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అయితే మీరెప్పుడైనా నిమ్మరసం చేసేటప్పుడు పొరపాటున నిమ్మకాయలు ఎక్కువగా పిండేశారా? అబ్బా! అది ఎంత పుల్లగా ఉంటుందో గదా! మరి ఆ పులుపును తగ్గించడానికి పంచదార వేయడం కాకుండా ఇంకేదైనా మార్గం ఉందా? ఒక్క నిమిషం ఆలోచించండి. మీలో కొందరు ఊహించే ఉంటారు. మనం నిమ్మరసానికి కొంచెం వంట సోడా, బేకింగ్ సోడా కలిపితే చాలు ఆ పులుపు ఇట్టే తగ్గిపోతుంది. అయితే అసలు వంట సోడా వేయగానే ఆ పులుపు ఎలా మాయమవుతుంది అని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇక్కడే అసలైన సైన్స్ ఉంది. అదే తటస్థీకరణం, న్యూట్రలైజేషన్. ఈరోజు మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం. తటస్థీకరణం, న్యూట్రలైజేషన్ అనేది ఆమ్లం మరియు క్షారం కలిసినప్పుడు అంటే యాసిడ్ మరియు బేస్ కలిసినప్పుడు జరిగేటువంటి ఒక ప్రత్యేకమైన చర్య. అసలు ఈ రెండు కలిస్తే ఏమవుతుందో తెలుసా? చాలా సింపుల్. ఆమ్లం మరియు క్షారం చర్య జరిపి లవణం అంటే సాల్ట్ మరియు నీటిని ఏర్పరుస్తాయి. ఈ విధంగా ఆమ్లం మరియు క్షారం చర్య జరిపి లవణం మరియు నీటిని ఇచ్చే ఈ మొత్తం ప్రక్రియను తటస్థీకరణ చర్య, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని పిలుస్తారు. అయితే దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఆమ్లం మరియు క్షారం కలిసినప్పుడు అవి వాటి ఆమ్ల మరియు క్షార స్వభావాలను కోల్పోతాయి. దీని ఫలితంగా మనం ఒక కొత్త పదార్థాన్ని పొందుతాం. అదే లవణం. లవణం అంటే సాల్ట్. ఇది అటు ఆమ్లము కాదు, ఇటు క్షారము కాదు. అందుకే వీటిని మనం తటస్థ పదార్థం, న్యూట్రల్ సబ్స్టాన్స్ అని పిలుస్తాము. అలాగే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే ఈ చర్యలో కొంచెం శక్తి ఉష్ణం రూపంలో విడుదలవుతుంది. సరే, ఇప్పుడు మనం తటస్థీకరణ చర్యకు సంబంధించి కొన్ని ఉదాహరణలను చూద్దాం. మొదటిది హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు సోడియం హైడ్రాక్సైడ్ మధ్య చర్య. హైడ్రోక్లోరిక్ ఆమ్లం లేదా హెచ్సిఎల్ అనేది ఒక ఆమ్లం అంటే యాసిడ్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ NaOH ఒక క్షారం అంటే బేస్. ఇవి రెండూ కలిసినప్పుడు ఒక ఆసక్తికరమైన చర్య జరుగుతుంది. అదేంటంటే హెచ్సిఎల్లోని క్లోరిన్ NaOHలోని సోడియంతో జతకడుతుంది. అలాగే NaOHలోని OH హైడ్రోజన్తో జతకడుతుంది. దీనివల్ల మనకు నీరు మరియు సోడియం క్లోరైడ్ లభిస్తాయి. మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్పాలంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం హెచ్సిఎల్ అనే ఆమ్లం సోడియం హైడ్రాక్సైడ్ NaOH అనే క్షారంతో చర్య జరిపి సోడియం క్లోరైడ్ NaCl అనే లవణాన్నిస్తుంది. NaCl అనేది ఒక తటస్థ లవణం అంటే న్యూట్రల్ సాల్ట్. ఇది ఆమ్లము కాదు, క్షారము కాదు. దీనితో పాటు నీరు H2O. ఇది చాలా సులభంగా ఉంది కదా! సరే, ఇప్పుడు మనం ఇంకొక ఉదాహరణను చూద్దాం. అదేంటంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం సోడియం హైడ్రాక్సైడ్‌తో చర్య జరపడం. సల్ఫ్యూరిక్ ఆమ్లం దీనిని H2SO4 అని పిలుస్తారు. ఇది ఒక ఆమ్లం, యాసిడ్. ముందులాగే మనం మళ్ళీ సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOHనే తీసుకుంటున్నాం. ఇది ఒక క్షారం. ఈ రెండిటి మధ్య చర్య జరిగినప్పుడు సోడియం సల్ఫేట్‌ను మరియు నీటిని ఏర్పరుస్తాయి. సోడియం సల్ఫేట్ Na2SO4 అనేది మరొక తటస్థ లవణం, న్యూట్రల్ సాల్ట్. ఎందుకు తటస్థమైనదంటే ఇది కూడా అటు ఆమ్లము కాదు, ఇటు క్షారము కాదు. తటస్థీకరణ చర్యలకు ఇవి కేవలం 2 ఉదాహరణలు మాత్రమే. తటస్థీకరణ చర్యలో ఒక ఆమ్లం మరియు ఒక క్షారం చర్య జరుపుతాయి లేదా ఒకదానికొకటి వాటి ధర్మాలను కోల్పోయి తటస్థ లవణం మరియు నీటిని ఏర్పరుస్తాయి. ఇక్కడున్న వ్యక్తిని చూడండి. అతను కడుపు పట్టుకొని ఇబ్బంది పడుతున్నాడు కదా! బహుశా కారంగా ఉన్న ఆహారం తిని ఉంటాడు. మనకు కూడా ఎప్పుడైనా కారమున్న ఆహారం తిన్నప్పుడు కడుపులో చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది కదా! ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం ఎక్కువ కారమున్న ఆహారం తిన్నప్పుడు మన కడుపులో ఎక్కువ ఆమ్లం ఉత్పత్తి అయ్యి మనకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దీన్నే మనం అజీర్ణం, ఇండైజెషన్ అని అంటాం. సరే, ఇప్పటిదాకా మీరు తటస్థీకరణ చర్య గురించి తెలుసుకున్నారు కదా! సో, ఇప్పుడు కడుపులో ఉత్పత్తయిన ఈ అధిక ఆమ్లాన్ని ఏది తొలగిస్తుందని మీరనుకుంటున్నారు? ఒకవేళ మీరు క్షారం అని అనుకుంటే
అది కరెక్ట్. అందుకే మనం యాంటాసిడ్‌ని తీసుకుంటాము. ఇది కడుపులో అదనంగా ఉన్నటువంటి ఆమ్లాన్ని తటస్థీకరించి మనకు ఉపశమనం కలిగిస్తుంది. సరే, మీకెప్పుడైనా చీమ కుట్టిందా? ఆ నొప్పి భరించలేం కదా! దానికి కారణమేంటంటే, చీమ కుట్టినప్పుడు అది మన చర్మంలోకి ఫామిక్ ఆమ్లాన్ని అంటే ఫామిక్ యాసిడ్‌ని పంపిస్తుంది. మరి ఈ మంటను మనం ఎలా తగ్గించవచ్చు? ఎలా అంటే వంట సోడాను ఉపయోగించి. అవును, మీరు విన్నది నిజమే. వంట సోడా ఒక క్షారం. కాబట్టి చీమ కుట్టిన ప్రదేశంలో వంట సోడాను రుద్దడం ద్వారా మనం చీమ విడుదల చేసిన ఫామిక్ ఆమ్ల స్వభావాన్ని తటస్థీకరించి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. సరే, ఇక పర్యావరణం విషయానికొస్తే ఫ్యాక్టరీల నుండి వచ్చేటువంటి వ్యర్థ నీటిలో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి నదిలోని చేపలకు, మొక్కలకు మరియు భూమికి చాలా హాని చేస్తాయి. అందుకే పరిశ్రమలు ఆ నీటిని బయటకు వదిలే ముందు దానికి క్షారాన్ని కలిపి శుద్ధి చేస్తాయి. తటస్థీకరణ వల్ల ఆ నీరు సురక్షితంగా మారుతుంది. సరే, ఇప్పుడు మనం మొదట చెప్పుకున్న నిమ్మరసం దగ్గరకొద్దాం. పుల్లని నిమ్మరసానికి వంట సోడా కలిపినప్పుడు ఏం జరుగుతుంది? నిమ్మరసంలోని ఆమ్లం వంట సోడాలోని క్షారంతో తటస్థీకరణ చర్య జరిపి కొంత తటస్థ ఉప్పును, నీటిని ఇస్తుంది. దీనివల్ల నిమ్మరసంలోని పులుపు తగ్గి తాగడానికి చాలా రుచికరంగా ఉంటుంది. ఈ వీడియోలో మనం ఏ విషయాలు నేర్చుకున్నాం? ఈ వీడియోలో మనం తటస్థీకరణం, న్యూట్రలైజేషన్ గురించి నేర్చుకున్నాం. అయితే మీకో చిన్న సవాలు. మన రోజువారీ జీవితంలో తటస్థీకరణం ఉపయోగపడే మరికొన్ని సందర్భాలను మీరు ఆలోచించగలరా? ఒకసారి ప్రయత్నించి చూడండి. మీకేవైనా ఆలోచనలు వస్తే మీ స్నేహితులతో చర్చించండి.